నెల్లూరు జిల్లా గూడూరులో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా గూడూరు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో స్థానిక ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ స్వయంగా చీపురు పట్టి మున్సిపల్ కార్మికులతో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. మే 23 నుండి జూన్ 23 వరకు నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రజల ఆరోగ్యంపై గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతలా శ్రద్ధ పెట్టలేదన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయడం, కిళ్ళీలు ఉమ్మడం లాంటివి మానాలని ప్రజలకు సూచించారు. అనంతరం సంగం థియేటర్ సెంటర్లోని ఒక టీ దుకాణం వద్ద స్థానికులతో కలిసి సమస్యలపై చర్చించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ బాబు గారు, అలాగే మున్సిపల్ శాఖ మంత్రులు మా నారాయణ గారు మొత్తం 123 మున్సిపాలిటీలో ఈ యొక్క ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. నేటి నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అయింది. మే 23 నుంచి జూన్ 20 వరకు ఈ కార్యక్రమం అన్ని మున్సిపాలిటీల్లో గౌరవ అధికారులు, అలాగే ప్రజాప్రతినిధులు, అలాగే వార్డు ఇన్ఛార్జీలు అందరూ కూడా ఉండి దగ్గరుండి ఈ కార్యక్రమం ఏదో మొక్కుబడి కార్యక్రమం కాకుండా ఖచ్చితంగా ఎక్కడైతే వ్యర్థాలు ఎక్కువ ఉంటాయో, అలాగే ఎక్కడైతే మన వాళ్ళు పిల్లీలు తిని పూజ చేస్తారో, ఎక్కడైతే మూత్ర విసర్జనం చేస్తారో అవన్నీ కూడా క్లీన్ చేసి శుభ్రంగా ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులది. అలాగే ఇక్కడ ప్రజాప్రతినిధులైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఈ యొక్క మే 23 నుంచి జూన్ 20 వరకు కార్యక్రమం జరుగుతుంటుంది.